కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఆ రాష్ట్రం ఒక్కటే కాదు, దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికలు గెలిచే అవకాశమే లేదని మెజారిటీ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈసారి కూడా తమదే విజయమని, 2019కి మించి సీట్లు సాధిస్తామని వైసీపీ నేతలు, కార్యకర్తలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన వారికి ఓటమి కుబులు లేకపోలేదని అంటున్నారు. ఈ సంగతి అలా ఉంచితే ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది? గత 5 ఏళ్లు ఎంతో వైభవం చూసిన ఆయన ఓటమి తర్వాత వచ్చే 5 ఏళ్లు ఎలా వ్యవహరిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకే రాడని అంటున్నారు వైసీపీ మాజీ నేత రఘురామకృష్ణరాజు. 2019 ఎన్నికల్లో నర్సాపురం స్థానంలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ తర్వాత రెబల్ గా మారి ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘురామ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ అసలు అసెంబ్లీకే రాడని జోస్యం చెప్పడం విశేషం. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తనకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలు పెట్టరని, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆ ఊహను కూడా తట్టుకోలేరని, ఆయన స్వభావం నాకు తెలుసని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మొత్తంగా కాకపోయినా కొన్ని రోజుల పాటైతే జగన్ అసెంబ్లీకి రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాగా రఘురామ ఎమ్మెల్యేగా ఎన్నికైతే జగన్ కు చెక్ పెట్టడానికే స్పీకర్ను చేయొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.